హలో అందరికీ. ఈరోజు నేను కొబ్బరి పచ్చడైతే చేయబోతున్నాను. అది కూడా ఎండుమిరపకాయలతో అనమాట. సో, ముందుగా ఎండుమిరపకాయలు, తొడియాలు తీసుకొని మధ్యలోకి బ్రేక్ చేసుకొని కళాయిలో అయితే వేసుకోవాలి. ఓకేనా? అలాగే కొబ్బరి ముక్కలు గూడా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్నగా. అలాగే ఆ ఎండుమిరపకాయల్లో ధనియాలు వేయాలి. దానిలోనే పల్లీలు కొన్ని ఒక గుప్పుడు అట్లాగా వేసుకోవాలి. అవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకేనా? మొత్తం డ్రై రోస్ట్ కాకుండా ఫస్ట్ కొంచెం డ్రైగా రోస్ట్ చేసుకోండి. కొంచెం వేగాక కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలనమాట. సో, నేనైతే ఇక్కడ వేపేసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ యాడ్ చేయకుండా. దాని తర్వాత నేను ఆయిల్ వేసుకుంటాననమాట. నేనెప్పుడు ప్రాసెస్ చేసినా ఇలాగే చేస్తాననమాట. మీరు చూస్తున్నట్లయితే నేనైతే వేపుకుంటున్నాను. బాగా సిమ్‌లో పెట్టుకొనైతే వేపుకోండి. సో దట్ మీకు ఎండుమిరపకాయలు వేగుతాయి. దాని లోపల గింజలుంటాయి గదా! అవి గూడా వేగుతాయన్నమాట. ఘాటునిస్తుంది గాబట్టి. సో, కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఫ్రై అయ్యాక. సో, ఇప్పుడు మొత్తంగా ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం బ్రౌనిష్ అట్లా వచ్చేలాగనమాట. కలర్ చేంజ్ అయ్యేంత వరకు. రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు గూడా ఈజీగా లాగిచ్చేస్తారు. ఎందుకంటే మనం పల్లీలు వేసాం గదా! వాళ్ళకి చాలా టేస్ట్ నచ్చిద్దనమాట. నెయ్యి వేసి పెట్టండి కొంచెం కారం తగ్గిచ్చి. అప్పుడు చాలా బావుంటది. పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ మన టిఫిన్స్‌లో గూడా బావుంటదండి. దోస, ఇడ్లీలోకి కూడా. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డైలీ ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేవి కూడా కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం కల్లుప్పు అయితే వేసుకోండి. టేస్ట్‌కి తగ్గ కల్లుప్పు. కొబ్బరి ముక్కలు కూడా తడి లేకుండా వేపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి లైట్‌గా. దోరగా వేపుకోవాలి. దాని తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. చింతపండు, వెల్లుల్లిపాయలు. టేస్ట్ దాంట్లోనే ఉండిద్దండి. సో, ఇక్కడ ఫైనల్‌గా కొబ్బరి ముక్కలైతే వేగిపోయాయి. ఆరినాక నేను మిక్సీలో వేసేసుకుంటాను. సో, ఫైనల్లీ మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. తాలింపు అయితే పెట్టేసుకోవడానికి రెడీ అయ్యాను. ఇక్కడ తాలింపు కోసం నూనె వేసేసి తాలింపు దినుసులు, ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకోండి ఉంటే. నా దగ్గర అయితే ప్రెజెంట్ లేదు. సో, నేను వేయట్లేదు. తాలింపు మంచిగా వేగిన తర్వాత ఈ తాలింపుని పచ్చడిలో మిక్స్ చేసేసుకోవడమే. ఆరాక ఇంకా ప్లాస్టిక్ బాక్స్, స్టీల్ బాక్స్‌లో పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసేసుకోవడమే. ఒక వారం దాకా తినొచ్చనమాట. బావుంటది. టిఫిన్స్‌లోకి, రైస్‌లోకి చాలా బావుంటది. ఒక్కసారి ట్రై చేయండి. సో, మంచిగా కలిపేసుకొని ఆరినాక స్టోర్ చేసుకోండి. ఇక్కడైతే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారు గదా! ఎంత బావుందో. టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా.